హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం నేను యాదాద్రి అలేర్ టౌన్లో ఉన్న రాజ్ సాయి ఇలైట్ వెంచర్లో ఉన్నాను. ఇది ఓవరాల్గా 24 ఏకర్స్లో డెవలప్ చేయడం జరిగింది. అండ్ ఎస్పెషల్లీ డిటీసీపీ లేఅవుట్ అండ్ అలాగే రేరా అప్రూవల్ కూడా ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అసలు ఏంటి వెంచర్ డీటెయిల్స్ ఏంటి, ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటో చూద్దాం. ఎస్పెషల్లీ లొకేషన్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే. సో వరంగల్ ఈజ్ గోయింగ్ టు బి సెకండ్ లార్జెస్ట్ సిటీ ఆఫ్టర్ హైదరాబాద్. సో వరంగల్కి హైదరాబాద్కి మధ్యలో మన వెంచర్ ఉండడం విశేషం అనమాట. సో లోపలికి వెళ్ళి చూద్దామా అసలు ఎలా ఉంది వెంచర్, ఏమేమి డెవలప్మెంట్స్ చేస్తున్నారు ఏంటి అని. లెట్స్ గో. రాజ్ సాయి ఇలైట్ కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ప్లాట్స్ 24 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. 147 స్క్వేర్ యార్డ్స్ నుంచి 320 స్క్వేర్ యార్డ్స్ వరకు మనకు అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఎస్పెషల్లీ 8,500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ చాలా అఫోర్డబుల్ ప్రైస్లో ఇస్తున్నారు. అదే 147 స్క్వేర్ యార్డ్స్కి 1100 స్క్వేర్ ఫీట్లో వాళ్ళు విల్లాస్ కట్టివ్వడం కూడా జరుగుతుందన్నమాట. చాలా అఫోర్డబుల్ ప్రైస్లో. అండ్ వరంగల్ హైవేకి 3 కిలోమీటర్స్ దూరంలో అండ్ ఆలేర్ టౌన్కి 2 కిలోమీటర్స్ దూరంలోనే మన ఈ వెంచర్ ఉంది. 24 ఏకర్స్ కాకుండా సపరేట్గా ఒక 6 ఏకర్స్ తీసుకొని పక్కనే వాళ్ళు రిసార్ట్ డెవలప్ చేద్దామని చూస్తున్నారు. రిసార్ట్ డెవలప్ అయిన తర్వాత ఎవరికైతే ప్లాట్స్ ఉంటాయో ఇక్కడ వాళ్ళందరికీ ఫ్రీ మెంబర్షిప్ ఉంటుంది రిసార్ట్లో. అండ్ బ్యాంకెట్ హాల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఎస్పెషల్లీ 5 years ఆఫ్ మెయింటెనెన్స్ అనేది ఈ వెంచర్ వాళ్ళు చేస్తున్నారు మన ఈ వెంచర్కి. అండ్ అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ విషయానికి వస్తే మొత్తం 24 ఏకర్స్ ఏదైతే ఉందో దాని చుట్టూ కాంపౌండ్ ఫెన్సింగ్ రాబోతోంది. అండ్ 24/7 ఎలక్ట్రిసిటీ ఉండబోతోంది. అండ్ 24/7 సెక్యూరిటీ ఉండబోతోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్స్ అన్ని వాటర్ పైప్ లైన్స్ కూడా వచ్చేసాయన్నమాట. అండ్ 30 to 40 cc రోడ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 100% వాస్తు. సో అంతేకాకుండా మనకు గ్రాండ్ ఎంట్రన్స్ ఆర్చ్ అనేది ఉంటుంది. అండ్ అవెన్యూ ప్లాంటేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఇంకొక హైలైట్ విషయం ఏంటంటే మీరు ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే ఇప్పుడే వాళ్ళు స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు. దిస్ ఇస్ ద వెరీ హైలైట్ అండ్ స్పెషల్ యునీక్ సెల్లింగ్ పాయింట్ అనమాట, ఎస్పెషల్లీ రాజ్ సాయి ఇలైట్ వెంచర్స్ వాళ్ళది. సో అండ్ అలాగే మనకు 2 చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుందన్నమాట. అండ్ అలాగే ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కూడా ఆల్రెడీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఇలా బోల్డ్ అన్ని అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఆల్రెడీ డెవలప్ చేస్తున్నారు. అండ్ మీరు వచ్చి స్వయంగా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. సో ఎవరైనా కమర్షియల్ కానీ రెసిడెన్షియల్ ప్లాట్స్ తీసుకోవాలనుకుంటే చుట్టుపక్కల లొకేషన్ హైలైట్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ మన రాజ్ సాయి ఇలైట్కి లొకేషన్ హైలైట్స్ చూద్దాము. ఇక్కడ నుంచి జస్ట్ 5 kilometers దూరంలోనే మనకు YTDA రింగ్ రోడ్ వస్తుంది. అండ్ 6.9 kilometers దూరంలో మనకు వేదిక్ సిటీ అందరికీ తెలుసు మసాయిపేట వస్తుంది. అండ్ తర్వాత 15 minutes దూరంలోనే మనకు జస్ట్ సైదాపూర్ అనేది మనకు దగ్గర అవుతుంది అనమాట. అండ్ 20 minutes దూరంలో యాదాద్రిగుట్ట టెంపుల్ వస్తుంది. అండ్ 30 minutes దూరంలో భోంగిర్ ఫోర్ట్ వస్తుంది. అండ్ 40 minutes దూరంలో బీబీ నగర్ ఎయిమ్స్ అనేది వస్తుంది. సో ఇంత మంచి డెవలప్మెంట్స్ చుట్టూ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఇంత అఫోర్డబుల్ ప్రైస్కి మీరు కనుక ఇప్పుడు ప్లాట్ తీసుకుంటే స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోతుంది. అండ్ మనకి ఇంకొక 2 to 3 yearsలో మనకు రిటర్న్స్ అనేవి కూడా మనము ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో చాలామంది ఇప్పుడున్న బిజీ స్కెడ్యూల్స్కి చాలా పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్లో ఉండాలి, స్ట్రెస్లెస్ జాబ్ కానీ స్ట్రెస్లెస్ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటారు. సో అటువంటి వాళ్ళందరికీ రాజ్ సాయి ఇలైట్ వెంచర్ చుట్టుపక్కల బోల్డ్ అన్ని స్పిరిచువల్ అండ్ అలాగే టెంపుల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్ కావచ్చు, ఫేమస్ జైన్ టెంపుల్ కావచ్చు, యాదాద్రిగుట్ట టెంపుల్ కావచ్చు. దాంతోపాటు చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అండ్ రహేజా ఐటీ పార్క్ కూడా మనకు ఇక్కడ దగ్గరలోనే ఉంది. దాంతోపాటు ఇన్ఫోసిస్ క్యాంపస్, సింగపూర్ టౌన్షిప్. సో డెవలప్మెంట్ అటు స్పిరిచువల్ అండ్ ఎస్పెషల్లీ మనకి వెంచర్లో వస్తే మాత్రం బ్యూటిఫుల్గా ఒక విల్లా కట్టుకొని అవెన్యూ ప్లాంటేషన్ గ్రీనరీ అంతా ఎంజాయ్ చేస్తూ విత్ అఫోర్డబుల్ ప్రైస్. ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ మనకు 8,500 రూపీస్ మాత్రమే పడుతుంది. డిటీసీపీ అండ్ రేరా అప్రూవల్ ఉంది. బ్యాంక్ లోన్ ఫెసిలిటీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇందాక అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ చెప్పాను. సో డెఫినెట్లీ ఎవరైనా ఒక మంచి ప్లాట్ కొనుక్కోవాలి అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి అనుకుంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్. అండ్ సో ఫైనల్లీ ఇదండి. సో మీరు డెఫినెట్లీ ఒక ప్లాట్ కొనాలి, ఆ ప్లాట్కి స్పాట్ రిజిస్ట్రేషన్ అయిపోవాలి అండ్ చాలా డెవలప్మెంట్స్ ఉండాలి, చుట్టుపక్కల ఆధ్యాత్మికంగా అలాగే ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ విత్ బోల్డ్ అని డెవలప్మెంట్స్ ఉండాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ప్లేస్, దట్ ఈస్ రాజ్ సాయి ఇలైట్ వెంచర్. ఇంకేం చూస్తున్నారు? మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సుమన్ టీవీ. దిస్ ఇస్ యాంకర్ లాస్యా రెడ్డి. సో ప్రస్తుతం మనతో పాటు ప్రెసైల్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. అండ్ వారు డెవలప్ చేసిన వెంచర్లోనే ఉన్నాము, రాజ్ సాయి ఇలైట్ వెంచర్. ఆ వెంచర్ డీటెయిల్స్ అండ్ కంపెనీ గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం ప్రసన్న కుమార్. నమస్కారం. సో నిజంగా వెంచర్ చూసి చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఎక్కడ చూసినా గ్రీనరీ, అవెన్యూ ప్లాంటేషన్, డెవలప్మెంట్స్ కూడా చేశారు. అండ్ చాలా చుట్టుపక్కల టెంపుల్స్ కూడా ఉన్నాయి. అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్కి ఇస్తున్నారు. అసలు వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ యువర్ వెంచర్? మధ్యతరగతి ప్రజలకి
తీసుకోవడానికి అనువైన ప్రదేశం, మంచి వాతావరణం, సిటీకి దూరంగా, వరంగల్కి దగ్గరలో, హైదరాబాద్కి దగ్గరలో, మిడిల్ ప్లేస్లో, పుణ్యక్షేత్రమైనటువంటి యాదగిరిగుట్టకి 13 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మన వెంచర్లో ఎలాంటి మధ్యతరగతి వాళ్ళైనా కొనగలిగిన స్థితిలో ఈ వెంచర్ని మనం డెవలప్ చేసాం. మనం గేటెడ్ కమ్యూనిటీ చేస్తున్నాం. ఇందులో కమర్షియల్స్ అండ్ రెసిడెన్షియల్ విల్లా ప్లాట్స్ చేస్తున్నాం అనమాట. సో యూజువల్గా అంటే ఒక ప్లాట్ తీసుకోవాలి అనుకుంటే 1,00,000 ప్రశ్నలు వేస్తుంటారు మధ్యతరగతి వాళ్ళు, అందరికీ తెలుసు. సో వాళ్ళందరికీ అనువుగా ఉండేలాగా యూఎస్పీ పాయింట్స్ ఏమున్నాయి ఈ ప్రాజెక్ట్ సంబంధించి? ఇది టీఎస్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ముందు రోజే మీరు లింక్ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత చేసుకోవచ్చు. ఉదయం 5 లక్షల రూపాయలు లేదు బేసిక్ అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత మధ్యాహ్నం మీరు డైరెక్ట్గా రిజిస్టర్ ఆఫీస్లో వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని రిమైనింగ్ బ్యాలెన్స్ ఇవ్వచ్చు. స్పాట్ రిజిస్ట్రేషన్. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ యూఎస్పీ పాయింట్. సో ఇక్కడ డెవలప్మెంట్స్ ఎలా చేస్తున్నారు? నేను చూసాను అన్ని రోడ్స్ కానీ ఇవి కానీ ఉన్నాయి. సో మీ నోట్తో వింటే ఇంకా బాగుంటుంది. ఇది మేము అనుకున్నది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్. ఇక్కడ 35 lakhsకి విల్లా ఇవ్వాలి అనుకున్నాం మేము. 35 lakhs 147 square yardsలో ఇస్తున్నాం. ఇక్కడ 100 నుంచి 150 విల్లాస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ గేటెడ్ కమ్యూనిటీ చేస్తాం. 35 lakhsకి ఎవరైనా విల్లా కట్టుకోవచ్చు. కానీ గేటెడ్ కమ్యూనిటీలో విల్లా రావడం అనేది హైదరాబాద్ చుట్టుపక్కల మందే మొదటి వెంచర్ అని నేను గర్వంగా చెప్పగలుగుతాను. అండ్ ఎటువంటి ఇబ్బందులు లేకుండా, క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా, అండ్ 24 hours వాటర్ ఫెసిలిటీ కానీ, 2 lakhs కెపాసిటీ వాటర్ ట్యాంక్ కడుతున్నాం ఇక్కడ. అండ్ సీసీ రోడ్స్, నాట్ బీటీ రోడ్స్, వాటర్ ట్యాంక్స్ దగ్గర నుంచి డ్రిప్ ఇరిగేషన్ పెట్టాము, మొక్కలు పెంచుతున్నాము, ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది. 5,000+ ట్రీస్ మనం ప్లాంట్ చేస్తున్నాం. సో ఎన్ని స్క్వేర్ యార్డ్స్ నుంచి ఎన్ని స్క్వేర్ యార్డ్స్ మనం తీసుకోవచ్చు? 147 square yards నుంచి 250 square yards వరకు ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 147 నుంచి మనకు 200-300 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉన్నాయి. బడ్జెట్ వైజ్ ఉన్నాయి. 147 అని పెట్టడానికి ఏంటంటే యూ కెన్ టేక్ ఇట్ యాజ్ 11,50,000 రూపీస్లో ఒకరు మంచిగా ఓపెన్ ప్లేస్ కొనుక్కోగలుగుతారు. ఇది 16 లక్షలు 18 లక్షలు అద్భుతాలు జరుగుతాయని నేను చెప్పట్లేదు. 11-11.5 లక్షల్లో వాళ్ళు ఒక ప్రాపర్టీని సొంతం చేసుకోగలుగుతారు. రాబోయే రోజుల్లో మేము అనుకుంటున్నాము వరంగల్ని సెకండ్ క్యాపిటల్ చేస్తారు అని. డెవలప్మెంట్స్ కూడా ఆల్రెడీ వరంగల్లో జరిగిపోతున్నాయి. ఇప్పుడు 120 కిలోమీటర్ల దూరంలో ఎయిర్పోర్ట్ ఉండకూడదు. ఈ వెంట ఎయిర్పోర్ట్ వస్తుంది, రింగ్ రోడ్ వస్తుంది, ఇక్కడ మనకి రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే రీజనల్ రింగ్ రోడ్ నుంచి మనకు 6 kilometers ఫార్లో ఉన్నాం. జనగాం, ఆలేరు ఇక్కడ జూట్ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. టెక్స్టైల్ హబ్ అంతా ఇటు సైడే వస్తుంది. సో ఆల్మోస్ట్ చుట్టుపక్కల డెవలప్మెంట్స్ కూడా శరవేగంగా జరుగుతున్నాయి. సో అయితే ప్లాట్ కి మంచి గిరాకీ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 70% ప్లాట్స్ అవైలబుల్ లేదు అని చెప్పేస్తున్నారు. 30% రిజిస్టర్ అయిపోయాయి. రిజిస్ట్రేషన్ అందరికి ఒరిజినల్ డాక్యుమెంట్స్ పంపించేసాం. ప్రతి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో పాటు వాళ్ళు కొన్న ప్లాట్ అండ్ లింక్ డాక్యుమెంట్స్ ఆ రోజే సబ్మిట్ చేసేస్తాం. సో చాలా మంది కామన్ క్వశ్చన్ ఏంటంటే మేము ఎన్ని ఇయర్స్ లోపు రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎంత చేయొచ్చు అంటారు, డబల్ అవ్వచ్చా త్రిబుల్ అవ్వచ్చా అని. సో ఆ సినారియో ఏమైనా మీ దగ్గర ఉందా? ఇప్పుడు మీ దగ్గర ప్లాట్ కొంటే ఎన్ని ఇయర్స్లో మనకి అది డబల్ కానీ త్రిబుల్ కానీ ఇలా లెక్కలు? మీరు హైదరాబాద్ చుట్టుపక్కల చూసుకుంటే ఏవో పేక మేడల్లా కట్టేది కాదు. పొలిటికల్ సినారియోస్ కూడా ఇన్వాల్వ్ అవుతాయి. నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా 3 yearsలో అయితే మనం 40-50% హైక్ అయితే ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం. ఇంకా డెవలప్ అయింది అనుకోండి, చుట్టుపక్కల అంతా ఎగ్జాస్ట్ అయిపోయింది. 60 kilometers లోపు హైదరాబాద్ చుట్టుపక్కల ఈ ప్రైస్లో ఎక్కడ లేవు. డెఫినెట్లీ. అండ్ ఒక్కొక్క స్క్వేర్ యార్డ్ 8,500 మాత్రమే ఇస్తున్నారు. సో ఏంటి రీజన్ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ అందుబాటులో ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ చూస్ చేసుకున్నారా? అఫ్ కోర్స్ అదొకటి. అండ్ ఇది ఎంత మొత్తం ల్యాండ్ కంపెనీనే కాబట్టి ఇమ్మీడియట్గా రిజిస్ట్రేషన్. వేరే కంపెనీస్ కానీ అదర్ కంపెనీస్తో కానీ ఎలా ఉందో మాకు తెలీదు. మన కంపెనీలో మార్నింగ్ అంటే ఈవినింగ్ మీకు ఒరిజినల్ డాక్యుమెంట్ ఇచ్చేస్తారు. ఒరిజినల్ డాక్యుమెంట్ విత్ స్పాట్ రిజిస్ట్రేషన్. ఫైన్. సో అమ్యూనిటీస్ చూసాము, లొకేషన్ హైలైట్స్ చూసాము, అండ్ డెవలప్మెంట్స్ చూసాము. ప్రతి ఒక్కళ్ళు డెఫినెట్లీ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. అండ్ ప్రసన్న కుమార్ గారు స్వయంగా చెప్పారు స్పాట్ రిజిస్ట్రేషన్ అనేది అవైలబుల్గా ఉందని. ఇంకేం చూస్తున్నారు, చక్కగా ఒక ఫ్యూచర్ అసెట్ కావాలి అనుకుంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్. థ్యాంక్ యూ సో మచ్ ప్రసన్న కుమార్ గారు.